హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకోబోయే కథ నౌకరు యుక్తి. కథ చివరి వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు. అతను బ్రహ్మచారి కావటం చేత ఇంటి పని చేసేందుకు ఒక వంటవాన్ని పెట్టుకున్నాడు. ఈ వంటవాడు వంట చేయటంలో బహునేర్పరి. ఒక సంవత్సరం మామిడి పళ్ళ కాలం వచ్చింది. ఒకరోజు రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక తెలిసిన ఆసామి కనిపించి, చాలా మేలు రకం మామిడి పండ్లు తెప్పించాను, 2 ఇస్తాను, పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తిని చూడు అంటూ 2 పండ్లు చేతిలో పెట్టాడు. అంత సువాసన గల మామిడి పండ్లను రైతు ఎప్పుడూ చూడలేదు. ఆయన వెంటనే ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పండ్లను తన వంటవాడికి ఇచ్చి, వీటిని చక్కగా కడిగి ముక్కలు తరిగి ఉంచు, నేనిప్పుడే వస్తాను అంటూ తన పని మీద వెళ్ళాడు. వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో అని రుచి చూద్దామని ఒక ముక్క నోట్లో వేసుకున్నాడు. రుచి వర్ణనాతీతంగా ఉంది. కోసిన మామిడికాయ ముక్కల్లో 2 ముక్కలు తక్కువైతే ఎవరు కనుక్కుంటారులే అనుకొని మరి 2 ముక్కలు నోట్లో వేసుకున్నాడు. తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి పెరుగుతున్నట్టు కనబడింది. 2 కాయల ముక్కలు తరిగేలోపుగా ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి. మిగిలిన ముక్కల్ని చూస్తే వంటవాడికి భయమైంది. ఏం చేయాలి? తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికది క్షమించరాని తప్పు అవుతుంది. కనుక ఏదో ఒక అబద్ధం ఆడక తప్పదు. చిన్న అబద్ధం కన్నా పెద్ద అబద్ధం ఆడడం తేలిక. 2 మామిడి పళ్ళు పోయాయని చెప్పటం సులువు. ఆ మాటే చెప్దామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకలు నరమానవుడికి కనిపించని చోట పారేసి పళ్ళెం కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఈ లోపల రైతు తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు. ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్ళలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామనిపించింది రైతుకి. అందుచేత ఆయన సాధువుని పలకరించి దూర ప్రాంతం వాడని తెలుసుకొని, స్వామి, మా ఇల్లు ఈ పక్కనే ఉంది, దయచేసి రండి, 10 నిమిషాల కన్నా మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచను అన్నాడు. అప్పుడు సాధువు సరే అని రైతు ఇంటికి వచ్చాడు. రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి, వంటవాడితో ఎవరో సాధువును తీసుకొచ్చాను, మామిడి పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా? ఆయనకు కొన్ని ముక్కలు పెడదాం అన్నాడు. ఏం పెట్టి కొయ్యను? కత్తి, వట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండ కత్తిని అటక మీద నుంచి తీసి యజమానికి చూపించాడు. అలాగా, దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానుండు. ఇంటికి పట్టుకొచ్చిన సాధువును వట్టి చేతులతో ఎలా పంపేయటం అంటూ రైతు ఆ మొండి కత్తిని తీసుకొని దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక రాయిని చూసి దానిపై ఆ మొండి కత్తిని సానపట్టడం ఆరంభించాడు. ఈ లోపల వంటవాడు వసారాలోకి వచ్చి సాధువుతో రహస్యంగా, ఈయనకు మీరెలా దొరికారు స్వామి? ఈయన సంగతి తెలీదా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది నాయనా? నేను ఈ ఊరికే కొత్తవాణ్ణి, నీ యజమానిని ఇంతకు ముందెప్పుడూ చూడలేదు అన్నాడు సాధువు. చూడండి, ఈయన శక్తి పూజ చేస్తాడు. మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి 2 చెవులు కోసి నైవేద్యం పెడతాడు. ఇలా చాలామందిని చేశాడు. అదిగో ఆ చప్పుడు వినండి, దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు. చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి బాధ కలగకూడదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు. ఈ మాట విన్నాక సాధువు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా, బతికుంటే బలుసాకు తినవచ్చు అనుకొని కూర్చున్న చోటు నుంచి లేచి బయలుదేరాడు.
కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాన్ని చూసి, ఇదిగో కాస్త పదును పెట్టాను, తొందరగా పళ్ళు కోసేయ్, పాపం సాధువు చాలాసేపు ఉన్నాడు అని అన్నాడు రైతు. ఇంకెక్కడి పళ్ళు, ఇంకెక్కడి సాధువు, మీరలా దొడ్లోకి వెళ్ళారో లేదో, ఆయన లోపలికి వచ్చి 2 పళ్ళు తీసి జోలలో వేసుకొని ఉడాయించాడు. ఒక్కటైనా ఉంచమనకపోయావా, రుచి అయినా చూసేవాళ్ళం అన్నాడు రైతు. నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు. రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిలోకి పరిగెత్తాడు. కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనబడ్డాడు. స్వామి, ఒక్క క్షణం ఆగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యెత్తి ఊపాడు. సాధువు వెనక్కి తిరిగి చూసేసరికి గుండె జారిపోయినంత పనయింది. ఆయన వేగంగా పరిగెత్తసాగాడు. స్వామి, 2 వద్దు, కనీసం ఒక్కటి ఇవ్వండి చాలు, ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేక వేశాడు. ఈ మాటలతో సాధువుకు మరింత భయం అయిపోయింది. ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇచ్చి పొమ్మంటున్నాడనుకొని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు. రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు. తన యుక్తి పారినందుకు వంటవాడు మట్టుకు సంతోషించాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.